రాష్ట్రానికి సీట్ల శాతం తగ్గదు, కోటాను వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదు, మీరే నష్టపోతారు విపక్షాలకు ప్రధాని హెచ్చరిక. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్, లోక్సభ నియోజకవర్గాల 50% పెంపు, లోక్సభ జమిలి బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతున్నాం, ఏపీకి 25 నుంచి 38, తెలంగాణకి 15 నుంచి 26, తమిళనాడులో 39 నుంచి 59, కర్ణాటక 28 నుంచి 42, కేరళ 20 నుంచి 30, దక్షిణాది రాష్ట్రాలకు 50% మించి పెరిగితే తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు తలా 0.05 అదనం. లోక్సభ గురించి హోంమంత్రి అమిత్ షా. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచుతున్నారు వేణుగోపాల్. 12 గంటల చర్చ, నేటి సాయంత్రం ఓటింగ్. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్ పట్టుబట్టిన విపక్షం. 104 మంది గైర్హాజరు, తేలిగ్గా గెలిచి నెగ్గిన సర్కారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రజాస్వామ్యంపై కేంద్రం ప్రత్యక్ష దాడి. నిన్నటిదాకా ఈసీ న్యాయ వ్యవస్థ మీడియాను అణచివేస్తూ పరోక్ష దాడి. 3 సభ్యుల కమిషన్ రాష్ట్రాల తలరాత నిర్ణయిస్తుందా. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే ప్రజాస్వామ్యం అంతమైనట్టే. దేశంలో మహిళా హక్కుల అంశాన్ని తీసుకొచ్చి అమలు చేసింది కాంగ్రెస్. మహిళా రిజర్వేషన్పై ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది. ఓబీసీల హక్కులు చిన్న రాష్ట్రాల హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇది షా కుటిల రాజకీయం. మీ కుతంత్రాల ముందు చాణక్యుడు బలాదు. లోక్సభలో బిల్లులపై చర్చలో ప్రియాంక గాంధీ నిప్పులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే భారత్ పాక్ విభజన కంటే దారుణం అంటూ